కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కమెంట్ చేయండి. మన హిందూ జ్యోతిష్య శాస్త్రాలలో గ్రహాలకు చాలా విశిష్టత ఉంటుంది. అయితే 2026 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడ్డాయి. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే త్వరలోనే మహాశివరాత్రి రాబోతుంది కదా, వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో 4 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అందులో 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు ఉన్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి 17వ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఫిబ్రవరి 17 మాఘ అమావాస్యతో రాహు గ్రహస్థ కంకణకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ నెలలో ఏర్పడే సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కాని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మరి ఈ సూర్యగ్రహణం ఏ దేశంలో కనిపిస్తుందంటే పశ్చిమాసియా, యూరప్, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో, ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాలను ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. ఇక ఈ 2026 సంవత్సరంలో 2వ గ్రహణం మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. ఈ 2026 సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలు పాటించాలి. మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం వేళ 6:47 ముగుస్తుందని పండితులు సూచిస్తున్నారు. ప్రారంభమవుతుంది అంటే మార్చి 3వ తేదీన ఉదయం 6:30 నుండి ఈ గ్రహణం రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి. ఎలాంటి శుభకార్యాలను గ్రహణం రోజు నిర్వహించకూడదు. ఈ గ్రహణంలో కొత్త పనులు ప్రారంభించకూడదు. మార్చి 3వ తేదీన ఉదయాన్నే మీ పూజగది తలుపులు మూసివేయాలి. అయితే పూజగదికి తలుపులు లేనివారు ఏదైనా వస్త్రంతో దేవుని పటాలను ఒకవేయండి. అలాగే మీ ఇంట్లో తులసికోట ఉంటే తులసికోటపైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని. ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు. ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చి 3వ తేదీన మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు బయటకు రాకూడదు. అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఇక గ్రహణ సమయంలో పొరపాటున కూడా భోజనం చేయకూడదు. భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి. అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే ఇంట్లో నిల్వ ఉండే పచ్చళ్ళు, పప్పుదినుసులు, బియ్యం, ఉప్పు, కారం, చింతపండు ఇలా నిల్వ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్బను వేసుకోవాలి. అయితే దర్బ అందుబాటులో లేనివారు వేసుకోండి. ఇక గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడటానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రించాలి. అంటే చంద్రుడి వెలుతులలో ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అలాగే కొంతమంది కలబందను కట్టుకుంటారు. మరికొందరు నిమ్మకాయలు కట్టుకుంటారు. గ్రహణం రోజున వీటిని శక్తి మొత్తం నశిస్తుంది కాబట్టే గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు కట్టిగ దిష్టి యంత్రాలు తీసేసి కొత్తవి కట్టుకోవాలి. అలాగే మనలో కొంతమంది కాలికి నల్లదారం కట్టుకుంటారు. మరికొంతమంది చేతికి కాశీదారం కట్టుకుంటారు. అలాంటివారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత చేతికి అలాగే కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి. ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చి 3వ తేదీన సాయంత్రం 7 ఆహారంపైన దర్బను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి. ఈ చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ పట్టుస్నానం అంటే వేడుకని స్నానం చెయ్యాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి. మీ దగ్గర్లో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి నమస్కారం చేసుకోండి. ఏంటి సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించాలి. ఈ విధంగా
మార్చి 3వ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి. ఇక ఈ సంవత్సరం ఏర్పడే 3వ గ్రహణం ఆగస్టు 12వ తేదీ ఆషాఢ అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. ఈ ఆగస్టు నెలలోనే మరో గ్రహణం ఏర్పడుతుంది. ఆగస్టు 27వ తేదీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ 2026లో మొత్తం మీద చూసుకుంటే మార్చి 3వ తేదీన మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాన పాటిస్తే సరిపోతుంది. ఇక అతి త్వరలోనే అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది కదా. మహాశివరాత్రి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి వచ్చింది. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున శివపార్వతులకు వివాహం జరిగిందని, అలాగే ఈ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి లోకాలను రక్షించాడు. మీ నమ్మకమైతే శివరాత్రి అనగానే చాలామంది ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించే పాత్రలతో జాగారం చేస్తారు. అలాగే దగ్గర్లో ఉన్న శివాలయాడికి వెళ్తారు. కాని ప్రతి ఒక్కరికీ విషయమేమిటంటే ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ నారీకేళ దీపాన్ని వెలిగించండి. నారీకేళ దీపమంటే ఆ శివయ్యకు మహాప్రీతికరమైనది. కాబట్టి ఇంత శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీ పూజగదిలో కాని, తులసికోటలో కాని, శివాలయంలో కాని కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి ఆ శివానుగ్రహాన్ని పొందండి. శివుడికి 3 కళ్ళు ఉంటాయి. అలాగే కొబ్బరికాయక్కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి 3 కళ్ళున్న కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్లాల్సిందే. ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులిద్దరూ శివాలయంలో సంచరిస్తారట. కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుంటే సాక్షాత్తూ ఆ శివయ్య మనల్ని ఆశీర్వదిస్తాడట. ముఖ్యంగా ఈ శివరాత్రి సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో శివాలయంలో నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ధనపరంగా, ఆరోగ్యపరంగా బాగా కలిసివస్తుంది. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నందికమ్మల మధ్య నుండి శివయ్యను దర్శించుకోవాలి. ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నందికొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకున్నవారికి జన్మజన్మల పాపాలను వెంటనే నశిస్తాయట. ఇక ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు. ఒక చెంబుడు నీళ్లను శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు. కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చెయ్యండి. ఇక వివాహ ప్రయత్నం చేసేవారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే నందివర్ధన పూలతో శివుణ్ణి పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శివరాత్రి రోజున మట్టి కుందంలో దీపారాధన చేస్తే చాలా మంచిది. కాబట్టి ముందుగానే మట్టి ప్రమిదలను సిద్ధం చేసుకోండి. ఇక శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి. ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ విభూతి పట్టుకుని పెట్టుకోండి. ఈ రోజున ఎవరైతే విభూతి పట్టుకుంటారో అలాంటివారిని ఆ శివయ్య ఎల్లప్పుడూ రక్షిస్తాడు. ఈ మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మిచెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శివరాత్రి రోజున జమ్మిచెట్టును పూజిస్తే జాతక దోషాలను కలుగుతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.